నివాళులను సమర్పిస్తున్నారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన చింతలపూడి పోలవరం ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. టీ నరసాపురం అప్పలరాజుగూడెం సమీపంలో కాలువలో గుర్తించిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ సుబ్బారావు మృతదేహం నివాళి అర్పించిన ఎస్పీ. జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీలో అంబరాన్నంటిన వినాయక చవితి సంబరాలు. ఆకట్టుకున్న అభినయ కూచిపూడి నాట్య అకాడమీ కళాకారుల నృత్యాలు. జంగారెడ్డిగూడెంలో పలుచోట్ల వినాయక చతుర్థి అన్నప్రసాద వితరణ ప్రారంభించిన నాయకులు, పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కూటమి ప్రతినిధులు. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లో ఏర్పడిన గోతులను పూడుస్తూ శ్రమదానం చేసిన తడికలపూడి గ్రామస్తులు. జంగారెడ్డిగూడెంలో సుబ్బారెడ్డి కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి వేడుకలలో భాగంగా గణనాథుడికి పట్టణానికి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజర్ వినయ్, సిటీ న్యూస్ రీడర్ సాయి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టణ పురోహితులు విశేష కైంకర్యాలు జరిపారు. భక్తి శ్రద్ధలతో పరిసర ప్రాంతాల నివాసితులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకర్షిస్తున్నాయని భక్తులు తెలిపారు. వినాయక చతుర్థి నవరాత్రుల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు నాట్యచారిణి నాట్య మయూరి శీలా రూపాదేవి ఆధ్వర్యంలో కళాకారులు వేసిన నృత్యాలు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. గజ్జె కట్టిన కళాకారుల భరతనాట్యం, జానపద నృత్యాలు, కథకళి వంటివే కాకుండా వివిధ దేశాలకు చెందిన కళలను నృత్య ప్రదర్శనల రూపంలో చేశారు. నృత్య కళలో ఉన్న వివిధ రకాల భంగిమలతో సాహసోపేతమైన నృత్యాలను అభినయ కూచిపూడి నాట్య అకాడమీ శిష్య బృందం ప్రదర్శించారు. కళాకారులు చేసిన నృత్యాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కళాకారుల శిష్య బృందం శీలా రూపాదేవిని ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నృత్య ప్రదర్శన అనేది సాంప్రదాయమైన కళలలో ఒకటని, నృత్యాన్ని నృత్యంగానే అభినయించాలని తెలియజేశారు. ప్రతి నృత్య భంగిమలకు ఒక్కొక్క అర్థం ఉంటుందని, గీతానికి నాదానికి తగ్గట్టుగా నృత్యం చేసినప్పుడే నృత్య కళకు సార్థకత లభిస్తుందని రూపాదేవి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి సేవలను పలువురు కొనియాడారు.
शिवाय प्रपंच सृष्टुन्मुखलासिकाय समस्त संहारक ताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रि नमः शिवाय च नमः शिवाय ललितरत्नोज्ज्वलकुण्डलाय महापन्नगभूषणाय शिवान्विताय च शिवान्विताय नमः शिवाय च नमः शिवाय एतत्पठेदष्टकमिष्टदं यो विद्यासमान्यो बुद्धिर्जीवी प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात् सदा तस्य समस्तसिद्धिः। కొయిలగూడ మండలం కన్నాపురం గ్రామంలో వినాయక చతుర్థి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. మెడికల్ షాప్ గొడౌన్ వద్ద వినాయక చతుర్థి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. మహిళలు ఏకరూప దుస్తులు ధరించి అన్నదానం చేసే కార్యక్రమానికి సహకరించారు. అదేవిధంగా వరసిద్ధి వినాయక ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు 6వ రోజు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మారేడు దళాలతో కాగితాల గణపతి కుటుంబ సభ్యులు కైంకర్యాలు చేశారు. टुम्बिरि पूरिकटे जय जय हे महिषासुरमर्दिनि रम्यकमर्दिनि शैलसुते। జంగారెడ్డిగూడెం పట్టణంలో కోర్టు సమీపంలో విహారీ మిల్క్ సెంటర్ వద్ద D2D అకాడమీ కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. క్లాసికల్ డాన్సర్ కళ్యాణి ఆధ్వర్యంలో కళాకారులు చేసిన ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. संगीत प्राणेश्वर प्रणवानन्दनादेश्वर भूतभवद्भुतनाथकालेश्वर परमानन्दनादेश्वर సంతోషం పంచుకోవడం కంటే ఇంకా ఏం కావాలి? లాంచ్ ఇట్, ఏమీ పర్వాలేదని కుప్పం నియోజకవర్గం
పరమ సముద్రం చెరువులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. సెక్యూరిటీ కోసం పెట్టిన బోట్లలో గ్రామస్తులతో కలిసి పర్యటించారు. చెరువు మొత్తం చూసి వస్తానని సెక్యూరిటీని సీఎం అడిగి వెళ్లారు. చెకింగ్ అవ్వలేదని, పర్మిషన్ ఇవ్వని సెక్యూరిటీతో ఏమీ పర్వాలేదని లైఫ్ జాకెట్లు వేసుకుని వెళ్దామంటూ బోట్లో ప్రయాణించారు. సీమ ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషాన్ని పంచుకున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్ర. జంగారెడ్డిగూడెంలో కొన్ని చోట్ల వినాయక చవితి పందిళ్ల వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు పాల్గొన్నారు. కొండపల్లి గంగరాజు వీధిలో ఆయన చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి చతుర్థి వేడుకలు ముగిశాయి. చివరి రోజులో భాగంగా భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జట్టి గురునాథరావు స్వామివారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉక్కుర్తి దుర్గారావు, పిండి రాము, పాములపర్తి శ్రీనివాస్, విగ్రహదాతలు కొల్లేపర నారాయణ, కొల్లేపర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే. అలాగే జంగారెడ్డిగూడెంలో పంగిడిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న వినాయక స్వామి చవితి పందిరి వద్ద ఆదివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం భారీ స్థాయిగా నిర్వహించారు. స్వామివారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావు, బత్తిన చిన్న, కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్, పెదబాబు, అమీర్, గెద్దాడ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పత్తి శేఖర్ పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో త్రివేణి కళాశాల సెంటర్ నందు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వినాయక చతుర్థి వార్షికోత్సవంలో భాగంగా భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారికి పూజలు చేసిన అనంతరం అన్నప్రసాదాన్ని మహిళలు, మగవారికి వేరువేరుగా జట్టి గురునాథరావు తదితరులు ప్రారంభించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, బీజేపీ నాయకులు మల్లాది సీతారామరావు, ఎల్ఐసి ప్రసాద్, త్రివేణి స్కూల్ అధినేత హెచ్బిఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. 2 చోట్ల భారీ స్థాయిలో ప్రజలు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. టీడీపీ పూర్వపు అధ్యక్షులు రావురి కృష్ణ, చార్టెడ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ, నంగులూరి జగత్ కుమార్, చిట్టిబాబు, అన్నప్రగడ గంగాధర్ తదితరులు హైస్కూల్ సెంటర్ లో పాల్గొన్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర. పట్టణంలో ఇంద్రనగర్ కాలనీ నందు వినాయక స్వామి ఆలయం వద్ద చతుర్థి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం అన్నదానం చేశారు. జట్టి గురునాథరావు, చిన్ని రామ సత్యనారాయణ, జట్టి ఆదిత్య, బండారు లక్ష్మణరావు తదితరుల చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిండి రాము, బుద్దాల నాగు, కమిటీ సభ్యులు పల్లా వెంకటరమణ, చింతాప్రసాద్, చిప్పాడ వెంకన్న, కొండబతుల నరేంద్ర, కొండబతుల రమేష్, సత్యనారాయణ, దూలం సాయి, కోలగుట్ల సురేష్, తాడి ప్రసాద్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది జంగారెడ్డిగూడెం పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం రామచంద్రపురం రామాలయం వద్ద గల వినాయకుడి గుడి వద్ద, లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో గల వినాయకుడి గుడి వద్ద, హైస్కూల్ వద్ద వినాయకుని గుడి వద్ద, పలు కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, మహంకలి రాంబాబు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, కోనేటి చంటి, నంగులూరి జగత్, వాస రామకృష్ణ, కర్రా భాస్కర్ రావు, ఎడా సుబ్రహ్మణ్యం, కంటమనేని సూర్యనారాయణ, కరణం రాంబాబు, గద్దె జశ్వంత్ కమిటీ సభ్యులు నారాయణ, అంజీ, పవన్, రాజు పలు సభ్యులు పాల్గొన్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 జై. గత 2 రోజుల క్రితం ఏలూరు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మిస్సింగ్ జిల్లాలో సంచలనంగా మారింది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కానిస్టేబుల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో గుర్తించి డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో కానిస్టేబుల్ ద్విచక్ర వాహనం టీ నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం సమీపంలో ఉన్న ఎర్ర కాలువలో గుర్తించి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వివరాల ప్రకారం బుట్టాగూడెంకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి తడికలపూడి పోలీస్ స్టేషన్ కు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారని అన్నారు. గత 2 రోజుల నుండి కానిస్టేబుల్ సుబ్బారావు జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుబ్బారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ ద్విచక్ర వాహనాన్ని అప్పలరాజుగూడెం ఎర్రకాలువ సమీపంలో గుర్తించి గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహం లభించిందని తెలిపారు. తన విధులలో భాగంగా అప్పలరాజు ఇతర ప్రాంతాలలో తిరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. కాలువ ఉధృతిని గమనించని కానిస్టేబుల్ సుబ్బారావు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి ఉండవచ్చని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బంధువులకు అందజేస్తామని అన్నారు. సుబ్బారావు మృతి పోలీస్ డిపార్ట్మెంట్ పై విషాదశాలు అలుముకున్నాయి. జంగారెడ్డిగూడెం డివిజన్, ఏలూరు డివిజన్లలో అందరికీ సుపరిచితుడని తెలియజేశారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఘన నివాళులు అర్పించారు. జంగారెడ్డిగూడెంలో వినాయక అపార్ట్మెంట్స్ నందు 18వ గణపతి చతుర్థి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా పూజలు అందుకున్న గణనాథుడి ప్రసాదాన్ని టీవీఏ రామతారకం, రమాకుమారి దంపతులు 18,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా రామతారకం దంపతులను ఘనంగా సత్కరించారు. పట్టణ వీధుల్లో ఊరేగింపుగా తరలి వెళ్లారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చతుర్థి వేడుకలు ముగిశాయి. 5 రోజుల పాటు విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో ఊరేగింపు చేశారు. కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. అల్లూరు జిల్లాలో వినాయక స్వామి ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. పాడేరు మండలం చింతల వీధి జంక్షన్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామంలో వినాయకుడి నిమజ్జన కోసం స్థానికులు ఊరేగింపుగా వెళ్తుండగా అతివేగంగా వచ్చిన స్కార్పియో వారిపై నుంచి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో సీతారాం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 3 పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ వీధిలో బులియన్ పాన్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు అంబరహనంటాయి. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. బంగారపు వ్యాపారస్తులు సామూహికంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు చేశారు. పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ సాయి మణికంఠ జ్యువెలర్స్ అధినేత చిన్ని శ్రీనివాసరావు దంపతులు 15,000 రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని పాడుకున్నారు. మొదటి స్వామివారి వస్త్రాన్ని నడిపల్లి సతీష్, 2వ వస్త్రాన్ని వనపతి జ్యువెలర్స్ బచ్చు రామ్మోహన్ రావు, 3వ వస్త్రాన్ని కంచర్ల మల్లికార్జునరావులు వేలంలో దక్కించుకున్నారు. ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా గణ గణ గంటల్ల గణనాదా నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. పన్ను తెచ్చినాము గణనాదా నీకు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా యువజన ఉపాంగం కార్యదర్శిగా మహమ్మద్ ఉమర్ షరీఫ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్ జట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు, పార్థసారథి, మల్లిడి బాబీ, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, మండల ప్రెసిడెంట్ నాగేంద్ర, జట్టి ఆదిత్య, ప్రధాన కార్యదర్శి చిత్తపురి శేఖర్, గొబ్బల వెంకటేశ్వరరావు, వీరవల్లి సోమేశ్వరరావు, కుర్రు రవి, కడిమి కిరణ్, పోతన జ్ఞాని, హేమంత్ తదితరులు ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో అయ్యన్న కాలనీ నందు ఏర్పాటు చేసిన వినాయక చతుర్థి ఉత్సవాలు ముగిశాయి. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. చివరి రోజులో భాగంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణానికి చెందిన సిటీ డిజిటల్ నెట్వర్క్ ఓఎఫ్సి లైన్మెన్ కృష్ణ స్వామివారి పలకను వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గనగన గంటల్లో పూజలు నీకే స్వామి గణపయ్యా, గణము గణవరాత్రి సేవలు నీకే తండ్రి గణపయ్యా. గనగన గంటల్లో పూజలు నీకే స్వామి గణపయ్యా, గణము గణవరాత్రి సేవలు నీకే తండ్రి గణపయ్యా. ఏకదంత నిన్ను కొలిచేమయ్యా స్వామి గణపయ్యా, ఎల్ల లోకముల పూజలు నీకే తండ్రి గణపయ్యా. ఏకదంత నిన్ను కొలిచేమయ్యా స్వామి గణపయ్యా, ఎల్ల లోకముల పూజలు నీకే తండ్రి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి నేతల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తున్నట్లు, పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని బాబ్జీతో పాటు శేషు మీడియాతో కోరారు. చాలా పండుగ వాతావరణంలో స్టార్ట్ అయింది. దానిలో భాగంగా మన జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం విలేజ్లో కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఫంక్షన్స్ అందరి హడావిడిగా ఉంది. ముఖ్యంగా గత 1 month నుంచి కూడా కొంతమంది మీ ఫంక్షన్ తీశారని చెప్పి ఫంక్షనర్స్ ఇళ్ళకి వచ్చి ఎగతాళి చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మా ఫంక్షన్ తీశారంటే అడగడం జరిగింది. దీన్ని అంతని కూడా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారికి అందిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఫంక్షన్ దారునికి కూడా మన కూటమి ప్రభుత్వం ఫంక్షన్ ఇద్దని చెప్పి తెలియజేయడానికి ఈ రోజు ఒక నిదర్శనం. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది మీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. కూటమి ప్రభుత్వంలో చక్కగా సంక్షేమ పథకాలు కానీ, సూపర్ 6 కానీ ప్రతిదీ కూడా అమలు అవుతుందనడానికి మంచి నిదర్శనం చెప్తున్నాను. ఎందువల్ల అంటే మొన్న ఫ్రీ బస్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు ఫంక్షన్స్ కూడా చక్కగా ఇస్తున్నాం. రైతు భరోసా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 7,000 రూపాయలు పడ్డాయని చెప్పడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి పథకంలో సంక్షేమం ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను అనే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మీ పెన్షన్లు తీసేస్తున్నారు, మీ పెన్షన్లు ఇక రావు అని విష ప్రచారం ఏదైతే గ్రామాన చేస్తా ఉన్నారో దానికి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పెన్షన్స్ ఎవ్వరీ కూడా తీయకుండా అందరి పెన్షన్లు యథావిధిగా మనం ఇస్తా ఉన్నాం. దానికి మీరు అందరూ కూడా వెళ్ళి మీ చేతుల ద్వారా ఆ పెన్షన్లన్నీ ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని వారందరికీ తెలియజేయాలని ఆదేశాలు ఇవ్వడం. ఈరోజు మరి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో స్థానిక జడ్పీటీసీ గారు కానీ, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, కూటమి లీడర్స్ అందరం కలిసి ఈరోజు ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వటం, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. భావోద్వేగానికి గురవుతూ వారు ముఖ్యమంత్రి గారికి కానీ, ప్రభుత్వానికి కానీ కృతజ్ఞతలు చెప్తుంటే నిజంగా కూడా అది మాకు కూడా చాలా ఎమోషనల్గా ఉంది. ఒక్కసారి కనుక ఈ రాష్ట్రంలో పెన్షన్ల చరిత్ర కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి పెన్షన్లు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే, తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేస్తే, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక 125 రూపాయలు కలిపి 200 చేస్తే, ఆ 200 పెన్షన్ని 1000 చేసి 1000 పెన్షన్ని 2000 చేసినటువంటి చరిత్ర మరలా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం ఈ రాష్ట్రం అంతా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
జంగారెడ్డిగూడెం పట్టణ వార్డుల్లో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోటరెడ్డి కిషోర్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చీటిపైన రామలింగేశ్వరరావు, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, పెనుమర్తి రామ్ కుమార్ పాల్గొన్నారు. అర్హులైన ఏ ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం పెన్షన్ తొలగించలేదని తెలిపారు. కేవలం కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ప్రతిపక్షం అసత్యాలు ప్రచారం చేస్తుందని అన్నారు. పెన్షన్ పంపిణీ నిలిపివేశారంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు. నా పేరు బోసుబాబు అండి. ఇదివరకు 10 నెలల పింఛని ఇస్తున్నారు. మొన్న మక్క బాగా హైదరాబాద్ వెళ్ళానండి. ఇప్పుడు పింఛని 2 నెలలకు ఒకేసారి ఇస్తున్నారండి. ఇదివరకు 1 నెల ఇచ్చేవాళ్ళు, 2 నెలలు ఇచ్చేవాళ్ళు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మీకు కృతజ్ఞతలు. జంగారెడ్డిగూడెంలో గణేష్ ఎంక్లేవ్ నందు వినాయక చవితి సంబరాలు ముగిశాయి. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, చామర్తి శ్రీరాములు, గంగానమ్మ ఆలయ చైర్మన్ కలగర వీర్రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించిన అనంతరం స్వామివారిని గ్రామస్తులు, కాలనీవాసులు అందరూ కలిసి సంయుక్తంగా ఎర్రకాలువ జలాశయం నందు వినాయక స్వామివారిని నిమగ్నం చేశారు. వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెరసావ వరసిద్ధి గణపయ్యా. వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెరసావ వరసిద్ధి గణపయ్యా. ముందు మొక్కులవాడవు నీవై ముక్తి నొసగుతున్నావా గణపయ్యా. భక్తితో వేడంగా గణపయ్యా మాకు భాగ్యాలనిస్తున్నావు గణపయ్యా. శివుని కుమారుడా గణపయ్యా, మా సిరిగల్ల దేవుడా గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాని పాకాలో వెలసావా గణపయ్యా. శివుని కుమారుడా గణపయ్యా, మా సిరిగల్ల దేవుడా గణపయ్యా. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో ఏలూరు టు జంగారెడ్డిగూడెం వెళ్లే ఆర్ఎన్బి రోడ్డు వర్షం నీరు నిల్వ ఉండి రోడ్డు మొత్తం పాడైపోయింది. ఈ రహదారి గుండా వెళ్లే 2-వీలర్ వాహనదారులతో పాటు కారులో వెళ్లేవారు, ఆర్టీసీ బస్సులు సర్వీసులు సైతం ఇబ్బంది పడుతున్నాయి. దీన్ని గుర్తించిన తడికిలపూడి వాసులు స్వచ్ఛందంగా గోతులు పూడ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. కొంతమంది 2-వీలర్ వాహనం నడిపేవారు పడిపోవడం కూడా జరుగుతుందని వాపోయారు. గోతులు బాగా పెద్దగా ఉండటంతో వాహనాలపై ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడుతున్నారని, ఇది గమనించి గ్రామస్తులు, గ్రామంలోని కొంతమంది పెద్దలు వాహనాలపై వెళ్లే వారికి ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఆ గుంతలు పూడ్చడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముప్పిడి అబ్బులు చనిపోవడం కార్మిక వర్గానికి తీవ్ర లోటు అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కారం రాఘవ అన్నారు. ఈ నెల 24న మరణించిన ఐఎఫ్టియు జంగారెడ్డిగూడెం డివిజన్ ఉపాధ్యక్షులు ముప్పిడి అబ్బులు సంతాప సభ సోమవారం ధర్మాన స్మారక భవనంలో జరిగింది. ఐఎఫ్టియు డివిజన్ ప్రధాన కార్యదర్శి మంచిని రాజు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ముప్పిడి అబ్బులు కార్మిక సమస్యల పరిష్కారం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాలలో ఐఎఫ్టియు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారని, అటువంటి మంచి వ్యక్తి చనిపోవడం కార్మిక వర్గానికి తీవ్ర నష్టకరమని, ముప్పిడి అప్పులు కుటుంబానికి పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, పీడీఎస్యు నాయకులు ఈ భూషణం, పీఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మి, సివిల్ సప్లై హమాలీల యూనియన్ మేస్త్రి సిరిబత్తుల యేసులు మాట్లాడుతూ సివిల్ సప్లై జిల్లా సహకార సొసైటీ మోఠా మేస్త్రిగా అబ్బులు వివాదరహితుడుగా ఉన్నారని గుర్తు చేశారు. అటు మేనేజ్మెంట్ కి, ఇటు కార్మిక హమాలీలకు వివాదాలు వచ్చినప్పుడు నవ్వుతూ శాంతియుతంగా పరిష్కరించేవాడని, ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా భావించేవాడని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం విచారకరమని వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. సభకు ముందు అబ్బులకు జోహార్లు అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గంపల వెంకటేశ్, పొడిదోడు దుర్గారావు, తాపీ యూనియన్ నాయకులు షేక్ బాజీ, గవర్నమెంట్ టింబర్ డిపో యూనియన్ నాయకులు తగరం బాబురావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నెల 24న ఐఎఫ్టియు జంగారెడ్డి డివిజన్ ఉపాధ్యక్షులు, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సివిల్ సప్లై డిసిఎంఎస్ మేస్త్రి మిత్రుడు కామ్రేడ్ అబ్బులు హార్ట్ అటాక్తో అకాల మరణం చెందారు. సుమారు 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకుడు ఐఎఫ్టియు కార్మిక ఉద్యమాల్లో, జంగారెడ్డిగూడెంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు.
రైస్ మిల్లులకు వేతనాలు పెరగాలన్నా, పొగాకు కార్మికులకు వేతనాలు పెరగాలన్నా, భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసమైనా, వారి సివిల్ సప్లై డిసిఎంఎస్ రేట్లు పెరగాలన్నా ఏ పోరాటంలో ముందుండి తను ఒక మేస్త్రిగా తన కార్మికులను కూడా కదిలించి చాలా చురుకైన పాత్ర వహించాడు. అటువంటి మిత్రులను కోల్పోవడం ఆ కుటుంబానికే కాకుండా పట్టణ కార్మిక వర్గానికి కూడా తీవ్ర లోటు. అతను పనిచేసే క్రమంలో సౌమ్యుడిగా, చాలా నిజాయితీపరుడిగా, అందరితో మంచితనంగా ఉంటూ కార్మికులకి మేలు జరగాలని నిరంతరం పనిచేసేవాడు. అటువంటి కార్మికుడిని కోల్పోవడం చాలా విచారించదగిన విషయం. ఆ అబ్బులకి మా ఐఎఫ్టియు జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం కామ్రేడ్ ముప్పిడి అబ్బులు సంతాప సభ జరుపుకుంటాం. ప్రధానంగా తన అనారోగ్యం కారణంతో చనిపోవటం, అదేవిధంగా కార్మిక లోకం కూడా తీరబోట్ అనేది మన భావిస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో కార్మికుల మీద ఈ ప్రభుత్వాలు అనేక రకాలైన ప్రమాణం చేస్తున్నాయి. మీ అందరికి తెలుసు, మనందరికీ 44 కోట్లు ఉంటే వాటిని తీసుకొచ్చి 4 కోట్లు తీసినట్టు ఈ కేంద్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మనం నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి మన కష్టపడే ప్రాంతం వరకు చూసుకున్నప్పుడు మన పని ప్రదేశంలో మనకి సరైన రక్షణ కూడా లేనటువంటి విధానం ఉంది. అందుకని మనం ముప్పిడి హక్కులన్నా మనకు ప్రధానంగా చూపించింది ఏంటంటే కార్మికులను చురుకుదల చూపించడం, కార్మికుల్లో పనిచేయటం, అదేవిధంగా మన ఐఎఫ్టియు రంగానికి మంచి మద్దతు ఇవ్వడంతో తను మన ఐఎఫ్టికి ఒక అనుబంధ సంఘంగా, అదేవిధంగా మన పార్టీకి ప్రధానంగా పార్టీ శాఖ సభ్యుడిగా తను వ్యవహరిస్తున్న తీరు, ఈ తీరులో మనం చూసుకుంటే మన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్మిక లోపం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్మికులు అంటే ప్రధానంగా కష్టపడేటోళ్ళే అనేది మనం అనుకుంటాం. కాకపోతే కార్మికులు అంటే ఉద్యోగులు కూడా కార్మికులే, అదేవిధంగా పొలంలో పనిచేసిన కూడా కార్మికులే. ఒక రైతు తప్ప మిగతా ఎక్కడ పనిచేసినా కూడా, ప్రభుత్వ రంగంలో పనిచేసినా కూడా కార్మికులకైనా గుర్తిస్తారు. వీటిలో బెనిఫిట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అనేసరికి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి, కార్మికులు అనేసరికి సదుపాయాలను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందుకనే ఇది ఈ యొక్క అంశం చెప్పుకోవాలి. డబ్బు గురించి ఏ పని చేయాలన్నా ముందుంటాడు. అలా అని చెప్పి మనల్ని ఇంచపరిచేవాడు కాదు, మనల్ని చేసినవాడు కాదు. ఎందుకంటే అతని గురించి చెప్తుంటే నాకు కలవ నీళ్ళు తిరుగుతున్నాయి. మన తోటి మొన్న పనిచేశాడు, మనతో పనిచేసి మనకి భౌతికంగా దూరం అయ్యాడు. అతనికి మనం సహకారం అందించాలి. మన కుటుంబానికి కామ్రేడ్గా తను ఉంటూ ఉన్నాడు. కామ్రేడు ఏ సందర్భంలోనైనా సరే మన ఐఎఫ్టియు కానీ, పార్టీ కానీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేసినా మన యాప్లో ఉన్నటువంటి అమాలి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు వచ్చి ఇక్కడ మనకి అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఆయన కూడా నిత్యం ఏ సమస్య ఉన్నా ఏదున్నా కూడా రమణాన్న గారు ఫోన్ చేసి ఇట్లా మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం, అప్పుడు మన మనవాళ్ళందరికీ మీరు సమాచారం ఇవ్వాలని, అలాగే నన్ను చెప్పేసి మనవాళ్ళందరినీ కూడా అందరినీ కూడా పిలిచి ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చే దాంట్లో అబ్బులన్న చాలా ఒక ముఖ్యమైన పాత్ర పోషించేవాడు. ఆ కుటుంబంలో ఈయన కన్నా ముందు 6 నెలల క్రితం ముందు వాళ్ళ అన్నయ్య గారు కూడా చనిపోయినారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన చనిపోవడం నిజంగా కుటుంబానికి, ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. ఏదేమైనప్పటికీ కూడా మన ఐఎఫ్టీలో ఒక చురుకైన కామ్రేడ్ని మనం కోల్పోయినటువంటి స్థితి మన దగ్గర ఉంది. సిపిఎస్ విధానం రద్దు కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం నుంచి 42 మంది ఉద్యోగులు బస్సులో బయలుదేరారు. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ప్రాంతం నుంచి దాదాపు 100 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు ప్రధాన డిమాండ్గా సిపిఎస్ అమలైన రోజు అయినప్పటి నుండి సెప్టెంబర్ 1న ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంలో సిపిఎస్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కనీసం ఉద్యోగులతో సమావేశం కూడా నిర్వహించకుండా ఉద్యోగులను మోసం చేశారని ఏపీ సిపిఎస్ సిఏ రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగదుర్గారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టి రవిప్రసాద్, ఎం ధర్మరాజు, టి గంగాముత్యం, పవన్, సంతోషి, శ్రీనివాసరావు, రఘు పాల్గొన్నారు.
కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో అర్హులైన పెన్షన్దారులకు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసత్య ప్రచారాలు నమ్మకూడదని తెలిపారు. అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తామని, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అర్హుడైన ఏ పెన్షన్దారులకి కూడా తీసివేయడం జరగదని తెలిపారు. వైసీపీ అబద్ధ ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రీవెరిఫికేషన్ లో ఏ ఒక్కరి పెన్షన్ విషయంలో అయినా అన్యాయం జరగదని, సామాజిక పెన్షన్లకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తడిగలపూడి మాజీ సర్పంచ్ తూటా లక్ష్మణరావు, పొంతు వెంకటేశ్వరరావు, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ తూతా బాలాజీ కుమార్, ఏలూరి హరిబాబు, వెలమటి నాగేశ్వరరావు, మెరుగు సుందర్రావు, బొట్ల రాజు, మోటేపల్లి రామకృష్ణ, సింగారపు హరిబాబు పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది? ఈ నెల పెన్షన్ ఇచ్చాం. ఆ నోటీస్ ఏంటంటే మీరు రెగ్యులర్గా చెకప్కి వెళ్ళాలి. సో అది ఎప్పటి నుంచో ఉందో ప్రాసెస్ అది. సో నోటీస్ వచ్చినంత మాత్రమే క్యాన్సిల్ కాదు అది. కానీ వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. సో తిప్పుకొట్టడానికి అందరం వచ్చాము. సో నీ పెన్షన్ యథావధిగా నీకు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో మరి కామకోట మండలంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో కూటమి నాయకుల కార్యకర్తలతోటి మరి పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ముందు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఈనాటికి 30 సంవత్సరాలు నిన్నందుకు వారికి మరి చింతలపూడి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఆయన ఒక విజనరీ అనే లీడర్ అనే దానికి అందరూ చూస్తున్నాము. మరి గతంలో చూస్తే ప్రజల వద్ద పాలన కానివ్వండి, పీపుల్ బిల్ కానివ్వండి, మరి మహిళలకి అలాగే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి చట్టాల్లో వారికి సమాన హక్కుల విషయం కానివ్వండి, వారికి పాలిటిక్స్లో మరి కావాల్సినంత స్వాతంత్రం ఇచ్చి వారిని పైకి తీసుకురావడంలో మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్దపీట వేశారు. మరి అప్పుడు ఆయన కలగన్న విజన్ ఉన్న మరి నాయకుడిగా మరి హైదరాబాద్ని ఇక ప్రపంచ స్థాయిలో మరి పెట్టి ఈరోజు మరి హైదరాబాద్ అంటే మరి ప్రపంచంలోనే మరి తెలుగు వాళ్ళు ఇంకా సత్తా ఏంటో మరి నిరూపించడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే మరి ఈరోజు మరి స్వర్ణాంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దడానికి అమరావతిని మరి ప్రజలకి ఒక మంచి రాజధాని ఇవ్వడానికి వారు చేస్తున్న కృషి అందరూ కూడా ఎన్టీ అంటే తెలుగు అని చెప్పి ప్రపంచ స్థాయిలో పెట్టిన ఒక కీర్తి కానివ్వండి, ఒక ఘనత కానివ్వండి, అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి ఎంతో పెద్ద పెద్ద కంపెనీస్లో సీఈఓలు అట్లాగే ఎగ్జిక్యూటివ్స్ చూస్తే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి బయోటెక్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, డీప్ టెక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మరి ముందుగా ఆలోచించి ఒక రోల్ మోడల్ సీఎంగా మరి గ్లోబల్లో ఉండడం మనం చూస్తున్నాం. మరి అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి నాకు సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి మరి చింతలపూడి నియోజకవర్గ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి మరి ఈనాటికి సీఎం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్నీ ఇవ్వడం జరిగింది. కోటకు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మొత్తం ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి జనసేన కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు అన్నారు. సోమవారం బర్రెంకలపాడు క్యాంపు కార్యాలయంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధిక సంఖ్యలో అర్హులైన వారికి పెన్షన్లు అందేలా కృషి చేస్తుందని అన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు పూరించడమే మాకెప్పుడు ఆనందాన్ని ఇస్తుందని, ఈ క్రమంలో పోలవరం నియోజకవర్గంలో నూతనంగా 750 పెన్షన్లు మంజూరయ్యాయని, దీంతో మొత్తం 43,999 మంది లబ్ధిదారులు ప్రతి నెల పెన్షన్ పొందుతున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమమే కాదు, తాము చేపట్టిన ప్రతి పథకానికి మూలమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్థానికులు పెన్షన్ల సంఖ్య పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం టాంగీనగర్ అంబేద్కర్ సెంటర్ దగ్గరలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సోమవారం స్థానికులు
108 రకాల నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు 108 రకాల నైవేద్యాలతో గ్రామోత్సవం నిర్వహించి వినాయక ఉత్సవ విగ్రహం వద్ద వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బండి శ్రీను, కుర్రి విజయ్, దనికొండ ఆంజనేయులు, స్థానికులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా చిన్నపిల్లలు, పెద్దలు సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. 7వ సంవత్సరం స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొని వినాయక చవితి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవడానికి ఐక్యమత్యంతో ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఇలాంటి వేడుకలు భవిష్యత్తులో సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం పేరంపేట రోడ్డు చిన్న రామాలయం వద్ద గల వినాయకుని గుడి వద్ద, సాయిబాలాజీ టౌన్షిప్ లో గల వినాయక మండపం వద్ద, పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్, 9వ వార్డు అధ్యక్షులు సుంకర లక్ష్మణరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన చింతలపూడి, పోలవరం ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. టీ నర్సాపురం అప్పలరాజుగూడెం సమీపంలో కాలువలో గుర్తించిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ సుబ్బారావు మృతదేహం నివాళి అర్పించిన ఎస్పీ. జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీలో అంబరాన్నంటిన వినాయక చవితి సంబరాలు, ఆకట్టుకున్న అభినయ కూచిపూడి నాట్య అకాడమీ కళాకారుల నృత్యాలు. జంగారెడ్డిగూడెంలో పలుచోట్ల వినాయక చతుర్థి అన్నప్రసాద వితరణ ప్రారంభించిన నాయకులు, పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కూటమి ప్రతినిధులు. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లో ఏర్పడిన గోతులను పూడుస్తూ శ్రమదానం చేసిన తడికలపూడి గ్రామస్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.